నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రతిరోజు మన చుట్టూ ఒక మహిళ ఎన్ని రకాలుగా మనకి సేవలను అందిస్తుందో తెలుసు. మరి ప్రతి ఒక్క మహిళకి ఒక కోరిక ఉంటుంది. తను ఏదో ఒక నైపుణ్యం సాధించాలని, తను ఎందులోనో రాణించాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. అయితే మనకి ప్రతిసారి ఒక సెల్ఫ్ డిఫెన్స్ అవసరమవుతుంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం. మరి కెరియరే సెల్ఫ్ డిఫెన్స్ అయితే, కెరియరే కత్తి మీద సామైతే ఎలా ఉంటుంది? ఆ పర్సన్ ఇంకెంత కత్తిలాగా ఉండాలి? సో ఈరోజు మీకు విమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు అనంటే, ఒక ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఎన్నో రెస్ట్రిక్షన్స్, పుట్టినాక రెస్ట్రిక్షన్స్ ఒక ఎత్తు అయితే, పుట్టక ముందే ఛాలెంజెస్ చాలా ఉంటున్నాయి ఒక ఆడపిల్లకి. అయితే ఇక్కడ ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను, ఎందుకు దీని గురించి డీటెయిల్గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పర్సన్ ద యంగెస్ట్ ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ ఇన్ తెలంగాణ. అండ్ షీ ఈజ్ ద యంగెస్ట్ బాక్సింగ్ కోచ్ ఇన్ తెలంగాణ. తను ఉమ్మడి నిజామాబాద్ ముద్దుబిడ్డ. తను పుట్టి పెరిగింది మన పల్లెటూరులో అండ్ వెలిగింది అంతర్రాష్ట్రీయంగా. మన ఈ చిన్న చిచ్చర పిడుగనే చెప్పాలి. ఎందుకంటే తను చాలా అచీవ్మెంట్స్ చేసింది. ఎన్ని చేసింది అనేది మనం చెప్తూ పోతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతగా తన అచీవ్మెంట్స్ ఉన్నాయి. 8 వేరియేషన్స్ ఆఫ్ స్పోర్ట్స్లో తను దిట్ట. మరి ఏంటవి? తనెవరు? తనే ప్రతిభ తక్కడపల్లి. ఎన్నో అవార్డ్స్ రాష్ట్రీయంగా, అంతర్రాష్ట్రీయంగా, అంతర్జాతీయంగా తను తెచ్చుకుంది. మీరు మీ బాల్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది పిట్లం, కామారెడ్డి డిస్టిక్. అమ్మ నాన్న శ్యామల నరసింహరావు. నాన్నది తక్కడపల్లి అనే విలేజ్. ఓకే. అక్కడి నుంచి పిట్లంకి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. నేను 1.5 కిడ్గా ఉన్నప్పుడు, 1.5 ఇయర్ ఏజ్లో. సో లైక్ 10,000 చేతిలో పెట్టుకొని నాన్న ఒక స్కూల్ స్టార్ట్ చేసి, చాలామంది పిల్లలకి ఎవరైతే ఫీజు అఫోర్డ్ చేయలేని వాళ్ళకి చాలామందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అమ్మ నాన్న ఇద్దరు. ఓకే. అండ్ నాది సేమ్ అదే స్కూల్లో, ప్రతిభ హై స్కూల్లో నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయింది. స్కూలింగ్ మొత్తం అక్కడే. నా ఎడ్యుకేషన్ స్కూలింగ్ తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్కి హైదరాబాద్ వెళ్ళిన నుంచి నా స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ అయింది. ఒక 4 ఇయర్స్ ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేశాను. ఓకే. సో అప్పటి వరకు అంటే హైయర్ స్టడీస్కి డిగ్రీ టైంలోనే వెళ్ళి ఉంటారు కదా? యా. సో డిగ్రీ వెళ్ళేంత వరకు మీరు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు? లేదు, నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో అన్ని స్పోర్ట్స్లో ఆడేదాన్ని. ఓకే. నాన్నకి స్పోర్ట్స్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ వల్ల ఎక్కడ సెలెక్ట్ అయినా అంతకు మించి పంపలేదు. ఓకే. సో తన పరిధి వరకు మాత్రం ఆడనిచ్చారు, అట్లేం లేదు. 9th క్లాస్లో ఉన్నప్పుడు 21 ప్రైజెస్ వచ్చాయి 21 డిఫరెంట్ స్పోర్ట్స్లో. ఆల్రౌండర్గా ఉండేదాన్ని. అండ్ చదువులో కూడా టాపర్. అమ్మ 100కి 1 మార్క్ తగ్గితే బాగా కొట్టేది. లైక్ చాలా ప్రెషర్ ఉండేది. అమ్మ నాన్న ఇద్దరు టాపర్స్ అవ్వడం వల్ల, అండ్ వాళ్ళు చాలా కష్టపడి చదువుకోవడం వల్ల. అమ్మ 14 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి చదువుకుందంట, నాన్న 10 కిలోమీటర్స్ సైక్లింగ్. సో ఆ ప్రెషర్ ఉండేది. నెక్స్ట్ జనరేషన్ అయినా అంత కష్టపడకుండా ఉండాలని వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ ఏరియాస్లో ఎడ్యుకేషన్ లేదని చెప్పే వాళ్ళు నాన్నకి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్న స్కూల్ స్టార్ట్ చేసి చాలామందికి అది నాన్న పర్సెప్షన్. ఓకే. తన వంతు తన సర్వీస్ అంతా తన కంట్రీకే ఉండాలని అనుకున్నారు. గ్రేట్. థాటే చాలా మంచి థాట్ కదా. ఆ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ జనరేషన్కి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. యా, డెఫినెట్గా. ఓకే. సో మరి ఇంట్రెస్ట్ ఈ బాక్సింగ్ వైపు ఎలా వచ్చింది? నేను 5th క్లాస్ ఉన్నప్పుడు 10 ఇయర్స్ కిడ్ని మ్యారీకోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం నేను చూశాను. మెయిన్ పేపర్లో ఇలా వచ్చింది, ఆవిడకి వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చింది అని. లైక్ అది నాకు చాలా ఇన్స్పైరింగ్. నేను అట్లాగా ఫ్లాగ్ ఎత్తాలి, నేను ఇట్లాగా ఇంగ్లీష్ పేపర్లో రావాలి అని చెప్పి, లైక్ యాజ్ ఎ విలేజ్ గర్ల్ అదొక డ్రీమ్. అప్పుడు మాకు ఒక్కటే ఇంగ్లీష్ పేపర్ వస్తుండే. అందులో అట్లా చూసినప్పుడు నేను ఇట్లా రావాలి అని అనుకున్నాం. నాకు తెలియదు దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది. జస్ట్ అనుకున్నా అంతే యాజ్ ఎ కిడ్గా. వెళ్ళి నాన్నకు చూపించిన, నాన్న నేను కూడా ఇట్లా రావాలి అని అంటే, బాక్సింగ్ అది అమ్మాయిలు చేయరు,
గర్ల్స్ అంటే నాన్న చాలా పర్టికులర్గా ఉంటారు. సో అంతగా తెలియకపోవడం కూడా మరి అంత సీరియస్ తీసుకోలేదు. సో అట్లా అయితే లోపలైతే ఒక సీడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత మైక్ టైసన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మైక్ టైసన్ ఒక పంచ్ ఇవ్వంగానే ఎవరైనా ఇట్లా పడిపోతారు. అంతే. సో నాకు ఆ పవర్ నచ్చేది. అండ్ చిన్నప్పుడు అమ్మ హనుమాన్ స్టోరీస్ చెప్పేది. హనుమాన్ ఎంత పవర్ఫుల్, ఒక్క పంచ్తో ఎంతమందిని కూర్చోబెట్టేస్తాడు. సో నేను అట్లా పవర్ఫుల్ అవ్వాలని ఆ థాట్స్ ఉండేవి, లైక్ ఫ్యాంటసీ లాగా. నేను స్ట్రాంగెస్ట్ వెర్షన్గా ఉండాలి, నేను అట్లా కొట్టి, లైక్ ఇప్పుడు మ్యాచెస్లో నా ఒక్క పంచ్ నాకౌట్స్ ఉంటాయి, ఒక కిక్ నాకౌట్స్ ఉంటాయి. అవును. సో అవి లైక్ అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు తెలుసుకున్న చిన్నప్పుడువి నాకు స్ప్రౌట్ అయింది. అవును. ఓకే. ఆ మైండ్ సెట్ స్టార్ట్ అయింది. సో డిఫికల్ట్గా ఉండేది చాలా. చిన్నగా ఉన్నప్పుడు వాటర్ ఫెసిలిటీస్ ఉండకపోయేది విలేజ్లో. సో ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం, ఏం ఫెసిలిటీస్ లేవు. విలేజ్ అంటే తర్వాత ఇంప్రూవ్ అయింది, చాలా డెవలప్ అయింది, కళ్ళ ముందు కనిపించాయి చాలా డెవలప్మెంట్స్. కానీ బిగినింగ్ అంతా ఏం ఈజీగా ఉండలేదు విలేజ్ లైఫ్ కూడా. కాకపోతే తక్కడపల్లి విలేజ్కి రోడ్ ఫెసిలిటీ కూడా ఉండకపోయేది. తాతయ్య రోడ్ కోసం అంటే ఆ ఊరికి రోడ్ రావాలని చెప్పి ఆయన ల్యాండ్ని, ఒక 6 ఎకర్ ల్యాండ్ని డొనేట్ చేశారు. సో ఆ ఊరికి బ్రిడ్జ్ వచ్చింది, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, స్టిల్ బస్ ఫెసిలిటీ లేదు. సో అట్లాంటి ఊరిని వదిలి నాన్న అందుకే పిట్లమనే అట్లీస్ట్ అక్కడ బస్ ఫెసిలిటీ ఉంది అని చెప్పి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, లైక్ నాన్నకి ఒక కౌంట్ చేస్తే ఒక 80,000-90,000 స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్ని బ్యాచెస్ కలిపితే. లైక్ అంతమంది, చాలామంది వేరే వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు నాకు బిగినింగ్లో చాలా టోర్నమెంట్స్కి స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారు. ఓకే. లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం చాలా డిఫికల్ట్ యాక్చువల్లీ. ఒక విలేజ్ గర్ల్గానే లైఫ్ చాలా డిఫికల్ట్. అండ్ దట్ టు ఆ రిస్ట్రిక్షన్స్, దట్ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ అవ్వడం, ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్లీ గర్ల్ చైల్డ్గానే బిగినింగ్ నుంచి కూడా. సో ఇవన్నీ ఒక వంతు అయితే, నా స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత చూసిన డిఫికల్టీస్ ఇంకో టైప్. మార్షల్ ఆర్ట్స్ అంటే ఓన్లీ ఫర్ మెన్ అన్నట్టు ఉంటుంది. అవును. ట్రైనింగ్లో కూడా గర్ల్స్ చాలా రేర్గా ఉంటారు, ట్రైనింగ్ అంతా బాయ్స్తోనే. అండ్ వాష్రూమ్స్ కూడా ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంటాయి. సో వాటర్ తాగకుండా వెళ్ళేదాన్ని, లైక్ అంటే చాలా డిఫికల్ట్గా ఉండేది. చాలా టఫ్ కదా, వాటర్ కూడా మేనేజ్ చేయాలి తాగకుండా ఉండి. అంటే ప్రాక్టీస్ అనేది ఒక లిమిట్ పీరియడ్లో ఉండదు, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం కదా. ఎస్. అండ్ దట్ టు ఐ మీన్ టు 8 డిఫరెంట్ స్పోర్ట్స్ కాబట్టి నాకు చాలా హవర్స్ టైం పట్టేది. ఎక్కడ ప్రతి స్పోర్ట్కి 1 నుంచి 2 hours టైం స్పెండ్ చేసేదాన్ని. అండ్ ఇంటికి వచ్చి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. కోచ్ అందరికీ ఒకటేలాగా నేర్పిస్తాడు, కానీ ఛాంపియన్స్ కొందరే అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు. సో నేను గివప్ ఇవ్వాలనుకోలేదు నా జర్నీలో. నాలాంటి వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి. నేను చాలామందికి అగెనిస్ట్గా, దట్టు పేరెంట్స్కి చెప్పకుండా వచ్చాను. అండ్ ఎక్కడ ఇబ్బంది ఎవరు పెట్టినా కూడా అందరికీ వార్నింగ్స్ ఇచ్చేదాన్ని. నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా 2 minutesలో చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చేదాన్ని. చాలామంది అగెనిస్ట్గా ఉండేవాళ్ళు, చాలామంది ఫాలో చేసి యాక్సిడెంట్స్ చేసేవాళ్ళు. లైక్ నేను నా జిద్ది ఇది, లైక్ నేను చేసేవాళ్ళు ఫాలో చేసి మరి. ఓకే. ఒక స్ట్రాంగ్ గర్ల్ ఇంతమందికి అగెనిస్ట్గా ఉండడం, వాళ్ళకి అంటే మేల్ ఈగోస్ టాస్క్ కదా అసలు లైఫ్లో. మేల్ ఈగోస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అంటే గర్ల్ అచీవర్ చూస్తే యాక్సెప్ట్ చేయలేకపోవడం ఒకటి, అండ్ దట్ టు వార్నింగ్స్ ఇవ్వడం నేను తెచ్చుకున్న డిఫికల్టీస్. గర్ల్ అంటే ఇలా పడి ఉంటుంది కదా, సో వాళ్ళకి గట్టిగా ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం, వాళ్ళు ఎట్లా అంటే అట్లా పడి ఉండే వాళ్ళని చూసారు కదా. ఫస్ట్ టైం టఫ్గా వార్నింగ్స్ ఇచ్చేసరికి వాళ్ళకి ఓకే. సో 8 డిఫరెంట్ స్పోర్ట్స్ అన్నారు కదా, ఏంటి? బాక్సింగ్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, MMA, తైక్వాండో, ఉషు, గ్రాప్లింగ్ అండ్ సిలంబం. ఓకే. అండ్ అదే టైంలో నాది అథ్లెటిక్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా ట్రైనింగ్ అందులోనే జరిగేది. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాగా మనం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాము. అండ్ కార్డియో కోసం అథ్లెటిక్స్ రెగ్యులర్ ట్రైనింగ్ అయ్యేది. సో అలా కూడా అవి కలిసి వచ్చాయి నాకు. ఓకే. సో అయితే నేను మీ బయోడేటా చెక్ చేసినప్పుడు యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ చెస్ బాక్సింగ్ అని చూశాను. సో విల్ నో బాక్సింగ్,
బట్ వాట్ ఈస్ చెస్ బాక్సింగ్? అసలు చెస్ బాక్సింగ్ అంటే ఏంటి? నేను బాక్సింగ్కి ట్రైన్ అయ్యే టైంలో నాకు కూడా చెస్ బాక్సింగ్ గురించి తెలిసింది. ఓకే. ఇట్స్ బీన్ 6 years బ్యాక్. నాకు అది వరకు చెస్ బాక్సింగ్ గురించి నాకేం ఐడియా లేదు. కోచ్ చెప్పారు, బాక్సింగ్ బాగా చేస్తున్నావు, నియర్ బై ఒక చెస్ బాక్సింగ్ టోర్నమెంట్ ఉంది, సో ట్రై చేస్తావా అని అంటే షూర్ అని చెప్పాను. ఎలా సార్, నాకేం తెలీదు, మీరు ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా. సో ఆయన చెస్ అండ్ బాక్సింగ్ ట్రైన్ చేశారు. లైక్ చెస్లో ప్రూవ్ చేసుకోవాలి అండ్ బాక్సింగ్లో ప్రూవ్ చేసుకోవాలి. చెస్ అమ్మ చిన్నప్పుడు నేర్పించింది, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండడం, అండ్ సార్ నేర్పించిన కొన్ని టెక్నిక్స్. ఓకే. చెస్ సర్వైవ్ అయితే నువ్వు బాక్సింగ్ రౌండ్లో నాకౌట్ చేయగలుగుతావు, నీకు అంటే ఆయన ట్రైనింగ్ మీద ఆయనకు నమ్మకం. సో మెడల్ వస్తుంది కంపల్సరీ అని చెప్పి ఆయన మీద నమ్మకంతో నేను కూడా. సో ఫస్ట్ టైం నేషనల్ వెళ్ళినప్పుడు సిల్వర్, అపోనెంట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్. సో నాకు అనిపించింది ఐ కెన్ అన్నట్టు. సో అట్లాగా నేను ఆ గేమ్లో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. బాక్సింగ్తో పాటు చెస్ కూడా ట్రైన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో యూ ఎస్ అచీవ్డ్ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్. ఎస్. ఓకే. సో ఎన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చాయి ఓన్లీ చెస్ బాక్సింగ్కి? 7 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్. ఓకే. సో మీ ఇంట్లో ఒక సపరేట్ ప్లేస్, ఒక రూమ్ ఏమైనా పెట్టుకున్నారా వీటన్నింటికి? నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఎందుకు అంటే నేను విన్నది ఏంటి అంటే మీరు జాకీ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్కి మీరు చాలా ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఫెలిసిటేట్ చేశారు అని విన్నాను. సో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ తెచ్చుకునడం అనేది యాక్చువల్గా మాస్టర్స్ అని ఇస్తారు కదా, సో గ్రాండ్ మాస్టర్ అని ఇస్తారు. ఆ ఫీల్డ్లో 40 years కంప్లీట్ అయితే గ్రాండ్ మాస్టర్ ఇస్తారు. బట్ మీకు ఆ గ్రాండ్ మాస్టర్ ముందే వచ్చింది. సో మరి అది ఎలా సాధ్యమైంది? లైక్ ఒక స్పోర్ట్లో మెడల్ అచీవ్ చేయడమే డిఫికల్ట్. అట్లాంటిది ఇప్పుడు నాకు 6 స్పోర్ట్స్లో నాకు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ ఉండడం, సో ఇది మనం చాలా ఎక్స్పర్ట్ అయితేనే వస్తుంది అన్నట్టు. అది వాళ్ళ గొప్పతనం. నా అచీవ్మెంట్స్కి వాళ్ళు రెస్పెక్ట్గా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇచ్చారు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి. అండ్ జాకీ బుక్ ఆఫ్ టాలెంట్లో మ్యాక్సిమం ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసినందుకు టాలెంట్ ఐకాన్గా అవార్డు ఇచ్చారు వాళ్ళు. యాక్చువల్లీ ఏంటి అంటే మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవి అన్నీ ఇంటర్లింక్డ్. మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక సముద్రం, అందులో ఇవన్నీ ఒక్కొక్క డ్రాప్ లాగా. లైక్ సేమ్ పంచెస్ మిగతా అన్ని స్పోర్ట్స్లో కనెక్ట్ అయి ఉంటుంది. కిక్, సేమ్ కిక్స్ ఉంటాయి చాలా స్పోర్ట్లో, కాకపోతే పాయింట్ గేమ్ వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్లో ఈ కిక్ ఇవ్వడానికి ఉండదు, కొన్ని స్పోర్ట్లో ఈ కిక్కి 2 points ఉంటాయి, ఇంకో స్పోర్ట్లో 1 point. సో ఇవన్నీ మనం కొంచెం క్లారిటీ ఉంటే సరిపోతుంది. కన్ఫ్యూజన్తోనే చాలామంది, అండ్ దట్టు మైండ్ సెట్ ఇది, పంచ్ చేస్తుంటే తట్టుకొని నిలబడగలగడం అదొక మైండ్ సెట్. భయపడిపోయి అలా ఎప్పటికీ మనం మెడల్ అచీవ్ చేయలేం. పంచెస్, కిక్స్, వాట్ ఎవర్, ఎల్బో కానీ నీ కానీ తట్టుకోగలగాలి మనం. మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి. అవును, నీకు ఏ హర్ట్ అయినా you are the responsibility. Yes. And before going to match also you will sign about that. Yes. Right? లైక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ సైన్ చేయాలి. నాకు మ్యాచ్లో ఏమైనా అయినా, లైక్ నేను పోయినా ఎవరు రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి నేను సైన్ పెడితే రెస్పాన్సిబిలిటీ మీద పార్టిసిపేట్ చేయాలి. అది నా ఓన్ రిస్క్, నా లైఫ్ని రిస్క్ చేసి వెళ్తాను ఎవ్రీ టైం. కంబాట్ గేమ్స్ అంటే ఇలానే ఉంటాయి. ఓకే. సో మరి మీ డే, అసలు ఇవన్నీ చెయ్యాలి అంటే మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ 3 AM లేస్తాను. ఓకే. లేచాక ఫ్రెష్ అప్, ప్రేయర్ చేస్తాను. నేను చాలా బిలీవ్ చేస్తాను గాడ్ని. ఆ పాజిటివిటీ నాకు ఫుల్ డే కావాలి అంటే కొంచెం సేపు నేను ప్రేయర్కి టైం స్పెండ్ చేస్తాను. ఓకే. అండ్ ఇదివరకు నాకు 4:30కి సెషన్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు 5:30 సెషన్ ఉంది. సో 5:30 అంటే 5కి ఇంట్లోంచి స్టార్ట్ అయిపోతాను. 5:30 నుంచి మార్నింగ్ 11:30 వరకు నా ట్రైనింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాను. ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఘీ తాగి వెళ్తాను ఎనర్జీ కోసం. ఓకే. వచ్చాక డ్రై ఫ్రూట్స్, నట్స్ తింటాను. లైక్ వండుకునే అంత ఓపిక ఉండదు కాబట్టి. ఓకే. సో డ్రై ఫ్రూట్స్, నట్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ 300 grams మినిమం తింటాను. ఓకే. కొన్ని వేడి ఉంటాయి కదా నట్స్ కానీ ఫ్రూట్, అవి నైటే నానబెట్టేసుకుంటాను. ఓకే. సో వచ్చి రాగానే అవి తినేస్తాను. తర్వాత రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ లైక్ 2 o'clockకి లేస్తాను, లేచి వండుకుంటాను. 2:30కి అట్లాగా
ఫుల్ మీల్ తీసుకుంటాను ఒకటి. 3కి నా ఫుల్ మీల్ బిఫోర్ 3. ఓకే. ఒకవేళ నైట్ నాకు ఆకలిగా అనిపిస్తే ఫ్రూట్స్ తీసుకుంటాను. ఓకే. దట్స్ ఇట్. అండ్ మళ్ళీ నేను ఇంట్లోంచి ప్రోటీన్ అవసరం ఉంటుంది. సో నేను ప్రోటీన్ ఫుడ్ ఏమైనా తీసుకుంటారా? ప్రోటీన్ అంటే లైక్ నేను ఎవ్రీడే 200 grams ఆఫ్ కాజు తీసుకుంటాను. ఓకే. కాజు కర్రీ వండుకుంటాను. లైక్ చనా లేదు అంటే రాజ్మా వాట్ ఎవర్. ఐఎమ్ ఏ వెజిటేరియన్, సాత్విక్ వెజిటేరియన్. ఓకే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్. సో న్యాచురల్ సోర్సెసే. ఓకే. అంటే డిఫరెంట్ ఇప్పుడున్న సొసైటీలో చాలా రకాల బ్రాండ్స్ వచ్చినాయి. ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ బిస్కెట్స్ అట్లాంటివి. ఎందుకు అంటే ద ఒరిజినాలిటీ మిస్సింగ్. సో ఇట్లాంటివి ఎంతవరకు మరి మీకు సపోర్ట్ చేస్తాయి అనేది నా డౌట్. ఎందుకంటే యాజ్ ఎ లేడీ యూ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ దెన్ మెన్. అగ్రీ. అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. సో మరి దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే లైక్ పీరియడ్స్ టైంని ఓవర్కమ్ అవ్వాలి అంటే మీకు ఐరన్ కానీ ప్రోటీన్ కానీ చాలా అవసరం. సో దట్టు మీ వర్క్ అంతా బోన్స్ అండ్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయ్యేది. సో నాట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఎవ్రీథింగ్. సో మరి దీన్ని ఎలా మేనేజ్ అవుతుంది మరి? సో నేను లైక్ ఐ హ్యావ్ అమెన్యూరియా, పీరియడ్ డిఫికల్ట్గా ఉంటుంది. సో అది ఎక్స్క్యూజ్గా చెప్పుకోలేను, ఎందుకంటే నేను చూస్ చేసుకున్న కెరీరే ఇది. అంతే. సో అన్ని డిఫికల్టీస్ ఇందులో పార్ట్ కాబట్టి నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తాను. నేను అన్నిటికీ ప్రిపేర్డ్గానే ఉంటాను. చాలా మ్యాచెస్ ఇంటర్నేషనల్లీ కానివ్వండి, లైక్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందంటే అది ఆ ఎక్స్క్యూజ్తో మెడల్ రాలేదు అంటే నన్ను నమ్మిన వాళ్ళందరినీ నేను హర్ట్ చేసినట్టు. అంతే. సో నేను ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ దట్టు అది నేను పెట్టుకున్న ఛాలెంజ్. నాకు ఎవరో అపోనెంట్ కాంపిటీషన్ కాదు, నాకు నేనే ఛాలెంజ్. సో నేను ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ కొన్ని లైక్ అంజీర్ కానివ్వండి, డేట్స్ కానివ్వండి, ఇవి ప్రాబ్లం అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఎవ్రీడే తీసుకుంటాను. ఎవ్రీ మార్నింగ్ నేను వర్కౌట్ అయిన తర్వాత లైక్ 9 o'clock టైంలో బీట్రూట్ అట్లా జ్యూస్ తీసుకుంటాను. లేదు అంటే పాలక్, ఏదన్నా లైక్ బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ తీసుకుంటాను కంపల్సరీ జ్యూస్ కింద. అండ్ ఆ తర్వాత అట్లాగే మళ్ళీ 11:30 వరకు కంటిన్యూ చేసి ఆ తర్వాత వచ్చాక డ్రై ఫ్రూట్స్, నట్స్ ఫుల్గా తీసుకుంటాను హెవీ. లైక్ అందరూ అనుకుంటారేమో కొంచెం డ్రై ఫ్రూట్స్, లేదు అది బ్రేక్ఫాస్ట్ లాగా గట్టిగా తింటాను. సో ప్రోటీన్ సఫిషియెంట్ సరిపోతుంది. లైక్ 300 grams ఎబో నట్స్ తీసుకున్నప్పుడు అది చాలా సఫిషియెంట్. ఓకే. మళ్ళీ లంచ్లో కూడా నేను కాజు డైలీ ప్రిఫర్ చేస్తాను. ఓకే. నట్స్ అంటే మరి ఎలాంటి నట్స్? ద బౌల్ వాట్ ఇట్ విల్ బి? బాదాం కౌంట్లో తీసుకుంటాను. ఓకే. అంజీర్ తీసుకుంటాను, కిస్మిస్ తీసుకుంటాను. కిస్మిస్ అంటే మనుక పెద్దవి సైజు అవి, అండ్ ఆప్రికాట్స్ కానివ్వండి, పిస్తాస్ ఎక్కువ తింటాను. కాజు కూడా తీసుకుంటాను. కాజు కొంచెం తక్కువ ఇందులో తీసుకుంటాను ఎందుకంటే లంచ్లో కంపల్సరీ కావాలి కాబట్టి. ఓకే. సో ఇంకా పంకిన్ సీడ్స్ ఎక్కువ తీసుకుంటాను. సో డైజెషన్ స్లో ఉంటుంది, నాకు నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా ఇవి నాకు మళ్ళీ నేను లేచి లంచ్ ప్రిపేర్ చేసుకొని తిని లైక్ మళ్ళీ 3:30కి స్టార్ట్ అయిపోతాను. ఓకే. 4 to 5 ట్రైనింగ్ ఇస్తాను. 5 నుంచి స్టార్ట్ అయిపోతే 5:30 నుంచి మళ్ళీ నైట్ 10:30 వరకు నా ట్రైనింగ్. ఓకే. సో ఇట్లా నా డే ఫిక్స్డ్గా ఉంటుంది. సో మీరు ఎక్కడెక్కడ నేర్చుకున్నారు మరి? మీ లెర్నింగ్ అంతా ఎక్కడ జరిగింది? బేసిక్ ట్రైనింగ్ అంతా హైదరాబాద్లో జరిగింది. ఓకే. స్కిల్ అవసరం అనిపించినప్పుడు వేరే స్టేట్స్ వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చాను. ఓకే. మళ్ళీ ఇక్కడ వచ్చాక కంటిన్యూ చేయడం. ఓకే. సో ఇక్కడ ఉన్న స్కిల్ కన్నా నా దగ్గర ఉన్న స్కిల్ కొంచెం ఎక్కువే. ఓకే. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? గవర్నమెంట్ సపోర్ట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ని చూసుంటారు సో మీ కెరియర్లో. కొన్ని గవర్నమెంట్స్ అయితే వి సపోర్ట్ ఓన్లీ పర్ ఫేస్ మీద. సపోర్ట్ అయితే ఎప్పుడు దొరకలేదు. ఎక్స్పెక్ట్ చేయడం టైం వేస్ట్ పని. నేను ట్రై చేశాను, చేయలేదని కాదు, నాకు అడగడం చాలా కష్టం, ఇబ్బంది, అడగను. అట్లాంటివి నేను ట్రై చేశాను. ఆఫీస్ వెళ్ళి స్పోర్ట్స్ మినిస్టర్ని మీట్ అవ్వడం కానివ్వండి, లైక్ సీఎంని మీట్ అవ్వడం, జస్ట్ టైం వేస్ట్, యూజ్ ఏమి ఉండదు. కాకపోతే మా ఎమ్మెల్యే నా గురించి అసెంబ్లీలో మాట్లాడారు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు, జుక్కల్ ఎమ్మెల్యే. ఓకే. నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. ఇన్ని డేస్ లేని ఒక పుష్ అది. లైక్ ఈవెన్ ఆయన నేషనల్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్కి కూడా ఆయన పాకెట్ నుంచి ఆయన ఓన్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఓకే. లైక్
ఇంత మోటివేషన్, ఇంత సపోర్ట్ అయితే ఇది వరకు దొరకలేకుండే. ఓకే, మీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇట్స్ బీన్ 11 years. 11 yearsలో ఇప్పుడు ఫస్ట్ టైం మీకు నాకు ఇంత పుష్ దొరికింది లిటరల్లీ. ఎంత లేదు, చాలా మంది అన్నయ్యలు ఇప్పుడు నేను ఉన్నాను అంటే నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, నన్ను ఎంతమంది నాకు కాలు లాగారో, లైక్ రాకుండా ఎంతమంది ఆపారో అంతమంది నాకు షోల్డర్ కూడా ఇచ్చారు. ఆ అన్న వాళ్ళు నాకు ఆ టైంలో స్పాన్సర్షిప్ ఇవ్వకుంటే నేను ఎన్నో నేషనల్స్ మిస్ అయ్యేది. చాలా ఇంటర్నేషనల్స్ మిస్ అయ్యాను, కానీ చాలా నేషనల్స్ ఆడగలిగాను కూడా. అవన్నీ ఎందరో సపోర్ట్ చేస్తేనే వచ్చాను. నేను అంటే ఓన్లీ నా అచీవ్మెంట్ మాత్రమే కాదు, నా హార్డ్ వర్క్ మాత్రమే సపోర్టెడ్. ఎస్, గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో ఒలింపిక్ వచ్చినప్పుడు అప్పుడు మా పిల్ల అంటారు అంతే. అప్పటి వరకు నువ్వు ఉన్నావా, నీకు ఎంత స్ట్రగుల్ ఉంది ఎవరికి పట్టదు, ఎవరు పట్టించుకోరు కూడా. ఈవెన్ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది జస్ట్ టైం వేస్ట్ అని మాత్రమే నాకు అర్థమైంది. ఓకే, అంటే మీకు నేషనల్ లెవెల్ మన నుంచే కోచింగ్ తీసుకున్నారా, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా కోచింగ్ తీసుకున్నారా? లేదు, నేను మన ఏరియాలోనే వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చాను. అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ వెళ్ళినప్పుడు నేను ఎవరైనా స్కిల్డ్గా కనిపిస్తే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానని టైం స్పెండ్ చేస్తాను. అండ్ మార్నింగ్స్ మాకు ట్రైన్ అవ్వడానికి టైం ఉంటుంది. ఇఫ్ టీమ్ ఇండియాకి ట్రైన్ అవ్వడానికి 8 o'clock టైం చెప్పారనుకోండి, 6 to 7:30 మనకి ఏం పని ఉండదు. సో ఆ టైం నేను వేరే వేరే కంట్రీస్ వాళ్ళతో నేను టైం స్పెండ్ చేసి వాళ్ళతో ట్రైన్ అయ్యి వస్తాను. సో స్కిల్ నేర్చుకుంటాను. సో ఎట్లా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మరి? వేరే కంట్రీ వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటారంటే ఈ పాలిటిక్స్, ఈ నెగిటివిటీ మన వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది. వాళ్ళు చాలా ఫేర్గా ఉంటారు. మనం ఏదైనా నేర్పిస్తే వాళ్ళు ఏదో నేర్పిస్తారు. సో మ్యూచువల్ అనుకోండి. ఓకే, సో మీరు ఇప్పుడు బాక్సింగ్లో టాప్. ఓకే, ఐఎమ్ నాట్ జస్ట్ ఏ బాక్సర్. అంటే వన్ ఆఫ్టర్ వన్ చాలా ఉన్నాయి, బట్ మీరు ఫీమేల్లో మీరు టాప్లో ఉన్నారు. రీసెంట్గా ఖేలో ఇండియా నుంచి కూడా ఆడారు కదా, రీసెంట్గా కంప్లీట్ చేశారు. అండ్ యూ గాట్ మెడల్, ఐ థింక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే మీరు ఈ కిక్స్ కానీ పంచ్ కానీ ఎట్లా తట్టుకుంటారు? అంటే ఆడపిల్ల అనేసరికి ఫస్ట్ స్మూత్గా ఒక ఫీల్ ఉంటుంది. సో మరి మీరు కొట్టేప్పుడు కానీ, పంచ్ ఇచ్చేప్పుడు కానీ, మీకు పంచ్ వచ్చినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మరి? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. ఓకే, రియల్గా చాలా పెయిన్ఫుల్గా ఉండేది బిగినింగ్. ఫస్ట్ 3 years ట్రైనింగ్, కిక్ ఇచ్చినప్పుడు, పంచ్ ఇచ్చినప్పుడు లైక్ నేను స్మైల్ ఇచ్చేదాన్ని. అండ్ హ్యూమన్ ఒకేసారి 2 emotions ఫీల్ అవ్వలేడు అని నేను చదివాను యాజ్ అ సైకాలజీ స్టూడెంట్. అవును. సో పెయిన్ అవుతుంటే స్మైల్ ఇచ్చేదాన్ని. లైక్ ఆ పెయిన్ సెన్స్ తగ్గేది. అంటే ఒకే టైంలో 2 feelings ఉండవు కాబట్టి. సో నేను అట్లా మేనేజ్ చేసుకునేదాన్ని. లిటరల్లీ బాడీ అంతా బ్లూ గ్రీన్ బ్లాక్ అట్లా అయ్యేది కిక్స్ పంచెస్కి. నైట్ నిద్ర పట్టకుండే ఒక్కోసారి. లైక్ ఇలా పడుకోవడానికి రాదు, ఇలా రాదు, వాళ్ళంతా టన్నులతో ఉండేది. అదే. సో నార్మల్ అథ్లెటిక్ ట్రైనింగ్ అనుకోండి, బాడీ పెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఇవి ఇంజురీస్ కూడా కాబట్టి డిఫికల్ట్గా ఉండేది. ట్రైనింగ్ అంతా ఒక వంతు, టోర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకో వంతు. కోచెస్ ఎట్లా ఉంటారంటే రానివ్వకుండా మాత్రమే చూస్తారు. ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో, ఎక్కడ అచీవ్ చేస్తారో అనుకుంటారో ఏమో, లేకపోతే ఇంకెంత దూరం వెళ్తుంది అనుకుంటారో. ట్రైనింగ్లో ఫస్ట్ 3 years పంచెస్, కిక్స్ ఇచ్చి పెయిన్ ఇస్తారు కోచెస్ ట్రైనింగ్లో. బాడీ మీద, ఫేస్ మీద పంచెస్, కిక్స్ రెగ్యులర్గా ట్రైన్ చేస్తారనమాట. నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు అపోనెంట్ కొట్టినప్పుడు లైక్ చాలామంది కిడ్స్ ఏడుస్తారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు. పంచెస్, కిక్స్ పెయిన్ ఇచ్చి మనల్ని ప్రిపేర్ చేస్తారు. సో ఆ టైంలో బాడీ అంతా బ్లూ గ్రీన్ అయ్యేది. సో డిఫికల్ట్గా ఉండేది టైం. బట్ నేను చెయ్యాలి, అచీవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినందుకు అదంతా ట్రైనింగ్ తర్వాత 3 years తర్వాత నాకు పెయిన్ సెన్సేషన్ తగ్గిపోయింది. పెయిన్ అర్థం కాకపోయేది. అండ్ మ్యాచెస్లో కూడా అపోనెంట్స్ కొట్టే పంచెస్ పెద్ద ఫరక్ అనిపించకుండే. నేను ఎంత గట్టిగా ట్రైన్ అయ్యానంటే నేను ట్రైన్ అయ్యే ప్లేసెస్లో గర్ల్స్ తక్కువ. అండ్ గర్ల్స్తో నాకు కోచెస్ ట్రైన్ అవ్వనివ్వకపోయేది. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు సైక్లింగ్ చేయడము, ఎక్కువ ఆటలు ఆడడమో ఏదో రీజన్ తెలీదు. అండ్ ఫుడ్ అనుకుంటా, ఐ థింక్ విలేజ్ కాబట్టి రా ఫుడ్ గట్టిగా మంచి 2 liters మిల్క్ తాగడానికి దొరికేది. అండ్ మా నాన్న 1 kg డ్రై ఫ్రూట్స్, నట్స్ తిను అని తెచ్చిచ్చేవాడు. సో మేబీ అవన్నీ నాకు యాడ్ అయ్యి ఉంటాయి. అండ్ నేను రైస్ చాలా తక్కువ తినేదాన్ని, అసలు ఫుడ్ తినకపోయేదాన్ని. సో ఫ్రిడ్జ్ అంతా ఫ్రూట్స్తో నింపి ఉంచేవాడు మా నాన్న.
ఫ్రూట్సే తినేదాన్ని. లైక్ 9th క్లాస్ వరకు నేను మ్యాక్సిమం ఫ్రూట్సే తిన్నాను. లంచ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సో ఆ ఒక్క పూట ఫుడ్ తినేదాన్ని, లైక్ నార్మల్ ఫుడ్, రైస్, కర్రీ, దాల్, మార్నింగ్ నైట్ మొత్తం ఎప్పుడు ఆకలేసిన ఫ్రూట్సే. ఇంకా అది నాకు ఇప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకు వండుకునే టైం ఉండదు, సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినే ఉంటాను. లైక్ ఎవ్రీడే గ్రీన్ బటానీ అవి ఎక్కువ తీసుకుంటాను. అది ప్రోటీన్ కింద మనకి హెల్ప్ అవుతుంది. అండ్ చనా కూడా సోక్ చేసుకొని, చనా అండ్ రాజ్మా అండ్ రైస్ వీక్లీ 2 days తింటాను. వైట్ రైస్ చాలా ఇష్టం, వైట్ రైస్. కానీ వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ స్టామినాకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైస్కి బదులు కొర్రలు కానివ్వండి, లేదు అంటే క్వినోవా తీసుకుంటాను. ఒక పూటే కాబట్టి పెద్ద ఆఫ్టర్నూన్ కాజు కర్రీ విత్ కినోవా. కాజు కర్రీ ఒక కర్రీ, ఇంకోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీనో, లేదు అంటే లైక్ మీల్ మేకర్, క్వినోవా కానీ కొర్రలు కానివ్వండి, అందులోనే నేను స్పినాచ్ లాంటివి ఏదైనా ఆకుకూరలు వాట్ ఎవర్, మింట్ కానివ్వండి, గ్రీన్స్ తినడం ఇబ్బంది కాబట్టి అందులో వేసేస్తాను. అది కాకుండా కర్రీ స్పెసిఫిక్గా వచ్చేసి క్యాబేజ్ లేదా క్యాలీఫ్లవర్ కంపల్సరీ తీసుకుంటాను. అండ్ మీల్ మేకర్, లేదు అంటే రాజ్మా, చనా ఏదో ఒకటి. కాజు కర్రీ కాకుండా ఇంకా ఏదైనా కంపల్సరీ ఇంకొక, లేదు అంటే క్వినోవాలోనే దాల్ వేసేసి కిచిడి లాగా చేస్తాను, లేదు అంటే వెజిటేబుల్స్ వేసేస్తాను. డిపెండ్స్ ఆన్ టైం. నాకున్న తక్కువ టైం, హంగర్ కూడా మ్యాటర్. ఎంత కంట్రోల్గా ఉంది హంగర్ అంటే క్వాంటిటీ మాత్రం స్పెసిఫిక్గా మెయింటైన్ చేస్తారు. వెయిట్ ఇప్పుడు టోర్నమెంట్స్లో మనం ఒక 50 grams కూడా అప్ అండ్ డౌన్ ఉన్నామంటే వెయిట్ కేటగిరీ చేంజ్ అయిపోతుంది. సో పర్టికులర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మరి వెయిట్ కేటగిరీ అంటే ఈవెన్ వాటర్ తాగినా ఆ టైంకి చేంజెస్ వస్తాయి కదా, మరి ఎట్లా మేనేజ్ చేస్తారంటే వాళ్ళు పర్టికులర్ టైం, ఈ టైం అని ఏమైనా చెప్తారా వెయిట్ చెక్ చేయడానికి? చాలా డిఫికల్ట్గా ఉంటుంది. వెయిట్ ఎలా ఉంటుందంటే ఈరోజు నైట్ వెయింగ్ అని చెప్తారు. అథ్లెట్స్ చాలా మంది నైట్ వరకు తినకుండా ఉంటారు, కొందరేమో తినేస్తారు, తన వెయిట్ కన్నా ఎక్కువ అయిపోతారు. ఫ్లైట్స్లో వెళ్తాం కదా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి, ఫ్లైట్స్లో వాళ్ళు ఇచ్చిన గడ్డి తినేసరికి చాలామంది ప్లేయర్స్ అప్ అయిపోతారు. మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ చేసి 1 hour టైం తీసుకొని వెయిట్ కట్ చేస్తాం. 1-2 hours $1-2 kgs దింపాల్సి వస్తుంది. 1-2 hours 1-2 kgs దింపాలి? దిగుతుంది అథ్లెట్గా. దట్ డిఫికల్ట్. ఒక నార్మల్ హ్యూమన్కి అది హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుండొచ్చు, కానీ అథ్లెట్ రెగ్యులర్ మనం ట్రైనింగ్లో ఉంటాం కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. స్పెషల్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తారా? కార్డియో ఫుల్ చేస్తే కట్ అవుతుంది, బాగా కట్ అవుతుంది. ఓకే. రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం డిహైడ్రేట్ అవుతాం. అది కాకుండా వెయిట్ కటింగ్ పెద్ద మ్యాటర్ కాదు ఒక అథ్లెట్గా, అది రెగ్యులర్ థింగ్ అంతే, నార్మల్ థింగ్. ఓకే. అండ్ నేను ఒక రోజు 2.5 kgs కట్ చేయాల్సి వచ్చింది, చేశాను, అయిపోయింది, అది గుడ్. ఇంకొక అథ్లెట్ 3 kgs కట్ చేశాడు తనకున్న 2 hours టైం. అది పెద్ద డీల్ కాదు, ప్లేయర్స్ కెన్ డూ దట్. నార్మల్ హ్యూమన్కి అయితే సజెస్ట్ చేయొద్దు, తీసుకుంటారు కదా, అది ప్రాబ్లం, వాళ్ళకి హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఒక అథ్లెట్ ట్రైనింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది, మీకు కనిపించదు, డైలీ వచ్చి చూడలేరు, అదంతా షూట్ చేసి పెట్టలేము మనం, చాలా అంటే చాలా అవర్స్ ఎఫర్ట్స్ ఉంటాయి. సో తనకి ఏం ప్రాబ్లం కాదు. ఈరోజు నైట్ వేయింగ్ అంటారు కదా, మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ మార్నింగ్ కూడా తీసుకుంటారు ఒక్కోసారి. ఓకే. సో ఇక్కడికి అక్కడ వెయిట్ ఫరక్ వస్తే మళ్ళీ కదా అదొక నస. సో కొంచెం భయంగానే ఉంటారు. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా ఫుడ్ తీసుకోవడం డిఫికల్ట్గానే ఉంటుంది. అందుకే కొందరు మ్యాచెస్లో నాకౌట్ అయిపోతారు. ఫస్ట్ మ్యాచ్లో బౌట్లో ఇలా ఎగిరి పడిపోవడం ఉంటుంది కదా, సరిగ్గా ఫుడ్ లేకపోవడం అండ్ హరిబరి, ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఆ రోజే ఉంటుంది, రెస్ట్ సఫిషియెంట్, మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫైట్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇదంతా అందుకే కంబాట్ గేమ్స్లో ఎవరు అంత ఎక్కువ రారు, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. అండ్ మన స్టేట్ గురించి మాట్లాడకపోవడం బెటర్. మన నేషనల్ కూడా టీం అంత స్ట్రాంగ్గా ఉండదు, అంత నాలెడ్జ్ కోచెస్ ఏం కాదు కాబట్టి రిస్క్, ఇంకా ఓన్ రిస్క్, నీ లైఫ్ని దావా మీద పెట్టి వెళ్తున్నావు అంతే. ఓకే. నీ పర్సనల్ చాయిస్, నీ ప్యాషన్ కాబట్టి మాత్రమే, అండ్ నీ జిద్ది, నువ్వు ఉన్నా ఎంత పోయినా ఎంత అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఫీల్ ఈ కంట్రీకి స్టేట్కి ఉండాలి. మా కోసం ఇన్ని మెడల్స్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి వచ్చినాయని వాళ్ళకి తెలీదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే జనాలకి చీప్ ఎంటర్టైన్మెంట్ ఇష్టం, లైక్ ఏదో ఫన్ షోనో, లైక్ లస్ట్ బేస్డో ఏదో అట్లాంటివి అయితే వాళ్ళు చూస్తారు, అది వాళ్ళకి ఎంటర్టైనింగ్. ఇది రియల్ ఎంపవర్మెంట్.
ఒక నేను ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్కి ట్రైన్ చేస్తున్నాను, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను. ఎందుకంటే గర్ల్స్కి నీడ్ ఉంది. అండ్ తెలంగాణ పోలీస్కి కూడా నేను ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాను, ఎందుకంటే నీడ్ ఉంది. ఓకే, అట్లా వెళ్ళి ట్రైన్స్ ఇచ్చాను. సో ఎందుకు అంటే ఇది చూసే, ఈ స్క్రీన్ మీద చూసే ఈ లస్ట్ రియల్ అనుకుంటున్నారు, అది ట్రెండ్, అది రియల్ లైఫ్ అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు యాక్చువల్లీ. వాళ్ళు అట్లా అది సెల్ చేసుకుంటున్నారు, ఎందుకంటే జనాలకు అది కనెక్ట్ అవుతుంది కాబట్టి అది వాళ్ళు బిజినెస్ అది. కానీ రియల్ లైఫ్లో ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఎంపవర్డ్గా ఉండాలి అంటే బేసిక్ చదువు సంపాదన మాత్రమే కాదు, గర్ల్కి బేసిక్ ఎవరైనా ఇబ్బంది పడితే ఇట్లా స్ట్రాంగ్గా నిలబడే కెపాసిటీ, ఆ మైండ్ సెట్ కూడా రావాలి. సో నేను ఇది ట్రైన్ చేస్తున్నాను, నా వంతుగా నా ప్రయత్నం నడుస్తుంది. సో దీనికి అగెనిస్ట్గా చాలామంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. నా సైడ్ నుంచి నేను ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయదలుచుకోలేదు, నేను నా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. బట్ చాలామంది గర్ల్స్ దాన్ని యూజ్ చేసుకోరు, తనకు కంఫర్ట్గా కావాలి, నెయిల్ పెయింట్ వేసుకుంటూ అలా కావాలి, తనకు పంచ్ వస్తుంది, కిక్ వస్తుంది, పెయిన్ వస్తుంది అంటే తను చేయలేదు. ఎందుకంటే తనకు అట్లా కంఫర్ట్గానే ఇష్టం, లైఫ్ ప్యాంపర్ చేయాలి, గర్లిష్గా ఉండాలని అనుకుంటారు. అండ్ ఇంకోటి వన్ థింగ్, అమ్మవారు దుర్గాదేవి ఎంత బ్యూటిఫుల్, కానీ చేతిలో తనకి త్రిశూలం ఉంటుంది. ఎందుకంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే తను హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ మీరు అడిగారు కదా, కామ్గా ఉన్నారు అండ్ ఇది రెబల్ లైఫ్ ఉంది కదా అని. సో సేమ్ శివ కూడా త్రిశూల్ ఉంటుంది హ్యాండ్లో, రామ్కి కూడా ధనుష్ ఉంటుంది. లైక్ ఎందుకు వెపన్స్ ఎందుకు ఉన్నాయి, వాళ్ళు పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూనే ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి చేత అవ్వక కాదు, ఇఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే వీ హ్యావ్ టు డూ దట్, ఆ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ వాళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ కామ్గా ఉండడం. అంటే కామ్గా ఉండడం చేతగానితనం కాదు, అది వాళ్ళ మంచితనం. కానీ దాన్ని వాడుకొని దాన్ని క్రిటిసైజ్ చేయాలని చూస్తే అప్పుడు వెపన్ బయటకు వస్తుంది, అంతేనా? ఆ మార్షల్ ఆర్ట్ స్కిల్ వాళ్ళ నుంచే ఇప్పుడు ఈ జనరేషన్స్కి వచ్చినాయి, స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ వాళ్ళు ప్రిఫరెన్స్ కామ్గా ఉండడానికి చూస్తారు. సో సేమ్ కామ్గా ఉంటాను, బట్ ఆ మార్షల్ ఆర్ట్ స్కిల్ అవన్నీ రియల్ లైఫ్లో నాకు యూజ్ అయ్యేవి. అండ్ నేను అది కెరీర్గా చూస్ చేసుకున్నందుకు కాదు, రియల్గా కూడా ఎవరైనా ఇబ్బంది పడితే నేను వార్నింగ్ ఇవ్వగలుగుతున్నాను అంటే నా దగ్గర ఆ స్కిల్ ఉన్నందుకే. లేకపోతే నేను అందరు అమ్మాయిలాగా భయపడే ఇంట్లో కూర్చొని ఇప్పటివరకు మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలతో మేబీ అలా ఉండేదాన్ని. వి సపోర్ట్ యూ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సి అంటే స్ట్రగుల్స్ విన్న కొద్దీ ఒక మనిషి ఎంతవరకు చేయగలుగుతారు, ఒక మనిషి అంటే తను నచ్చి చెయ్యాలి అని అనుకుంటే ఎంత పెయిన్ని భరిస్తారు అనేది ఒక కళ్ళకు కట్టినట్టు మీ విషయంలో కనిపిస్తుంది అది. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు చెప్పారు కదా నాకౌట్స్ పంచెస్ ఉంటాయి అని. సో ఎప్పుడైనా ఆ నాకౌట్ పంచ్ అంటే సింగిల్ పంచ్లో మీరు ఫేడ్ అవ్వడం జరిగిందా? నేను యాక్చువల్లీ చాలా మంది నన్ను నాకౌట్ క్వీన్ అంటారు. నేను ట్రైన్ అయింది చాలా నాకౌట్ క్వీన్ ఇన్ ద సెన్స్ అంటే మీరు బేర్ చేసి ఒకటే పంచ్లో పడగొట్టేస్తారు. ఓకే. బిగినింగ్లో నాకు స్పీడ్ రాకపోయేది. ఓకే. తర్వాత ఇప్పుడు ఎంత స్పీడ్ అంటే నా అపోనెంట్స్ నా స్పీడ్ని తట్టుకోలేరు. సో నా పవర్ ట్రైనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను ఎక్కువ వెయిట్ వాళ్ళతో ట్రైన్ అయ్యాను కాబట్టి నేను పంచ్ పవర్ని తట్టుకోగలుగుతాను. నాకు పెయిన్ సెన్స్ కూడా తగ్గిపోయింది కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు. అండ్ ఒక్క పంచ్తోని చాలాసార్లు పంచ్ కానివ్వండి, ఒక కిక్కి చాలామంది అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇది ట్రైనింగ్ మాత్రమే, ట్రైనింగ్ వల్ల మాత్రమే అచీవ్మెంట్. దీనికి ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి కదా? పాయింట్స్ ఏమి ఉండవు యాక్చువల్లీ. నేను ఎవరిని ఇంజూర్ చేయాలని ఏమి వెళ్ళను. అట్లా కాదు, అంటే నాకౌట్ పంచ్ లో ఒకరిని పడగొట్టేసేస్తే లేదు, జస్ట్ అది నేమ్ మాత్రమే, పేరు వస్తుంది. లైక్ మనం చాలా ట్రైన్ అయితే మాత్రమే అలా చేయగలుగుతామని అట్లా నేమ్ వస్తుంది అంతే. ఓకే. ఒక రౌండ్ విన్ అవ్వాలి అంటే సో ఎట్లా ఉంటుంది? ఆ 3 minutes లైక్ ఇప్పుడు ఫుట్బాల్ అనుకోండి 90 minutes ఏదో ఉంటుంది. ఇక్కడ 3 minutes మీరు ఆ బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ ఆ 3 minutes హ్యాండిల్ చేయడం, ఆ స్టామినానే పెద్ద టాస్క్ యాక్చువల్లీ. ఓకే. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సీన్ ఉంటుంది ఒక కంబాట్ గేమ్ అంటే. సో దానికి మేము చాలా ట్రైన్ అయ్యి వస్తాం. సో ఆ 3 minutes అలా మేనేజ్ చేయగలుగుతాం. అండ్ నేను బిగినింగ్లో 30 secondsలో విన్ అవ్వాలి. 3 minute రౌండ్ 3 minute రౌండ్స్ 3 times ఉంటుంది. ఆ 3 minute రౌండ్లో ఇన్ బిట్వీన్
30 సెకండ్స్ లేదు 1 మినిట్ ఒక్కో స్పోర్ట్కి అకార్డింగ్ టు బ్రేక్ వస్తుంది. ఓకే. ఆ బ్రీత్ కంట్రోల్ అవ్వదు కదా, సో దానికి బ్రేక్ ఉంటుంది. సో నేను ఆ 1 మినిట్ కంప్లీట్ అవ్వకుండా ఆ 30 సెకండ్స్లో అయిపోవాలి అని అనుకునేదాన్ని. బట్ ఆల్మోస్ట్ నేను విన్ అయ్యే మ్యాచెస్ సెకండ్ రౌండ్లో 30 సెకండ్స్ నాకౌట్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో అపోనెంట్ని చూసుకుంటాను, ఎలా ఉంది వాళ్ళ గేమ్, వాళ్ళ స్టామినా, స్ట్రెంగ్త్, వాళ్ళు ఎక్కడ బెటర్ ఎక్కడ వీక్నెస్ ఉంది తెలుసుకొని సెకండ్ రౌండ్లో నేను నాకౌట్ చేసేస్తాను. లైక్ నాకు ఎక్కువ టైం పట్టదు ఇంకా సెకండ్ రౌండ్ క్లోజ్. ఇంకా థర్డ్ రౌండ్ వరకు చాలా రేర్గా నేను వెళ్ళడం. ఓకే. ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్లోనే మ్యాచెస్ కంప్లీట్ అయిపోతాయి. ఇది ఒక మంచి ట్రిక్ కదా, అంటే ఎదుటి వ్యక్తి స్టామినా స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలుసుకొని నెక్స్ట్ రౌండ్ అది ఇండివిజువల్ కెపాసిటీ, గాడ్స్ గ్రేస్, సరస్వతీదేవి బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఎవ్రీ మ్యాచ్ అయిన తర్వాత ఏ మెడల్ వచ్చినా ఫస్ట్ బాసరా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మ మెడల్ వచ్చిందని చూపించొస్తా. మీకు మీలాంటి ఒక టఫెస్ట్ క్యాండిడేట్ మరి మీరు ఫేస్ చేశారా? అవును, నాకు టఫెస్ట్ అపోనెంట్ అంటే ఇప్పటివరకు నేపాలీ అమ్మాయి. ఓకే. కిక్ బాక్సింగ్లో చూసాను. కిక్ బాక్సింగ్ వాజ్ లైక్ ప్రో ఫైట్. అది గాడ్స్ ఏమి లేవు. లైక్ ఈ నార్మల్ ఫైట్స్లో అయితే లెగ్స్కి గాడ్స్ ఉంటాయి, సో అక్కడ ఆ మ్యాచ్లో రా మ్యాచ్ కాబట్టి తన కిక్స్, ఇప్పటివరకు నేను ఎంతోమంది బాయ్స్తో ట్రైన్ అయ్యాను, ట్రైనింగ్ అంతా బాయ్స్తో జరిగింది. ఆమె అంత పవర్ఫుల్ కిక్ నాకు ఇప్పటివరకు ఎక్కడ పడలేదు. ఆమె కిక్ ఎంత పవర్ఫుల్గా ఉండే అంటే నాకు ఒక 3 months నా ఫింగర్, విరిగిపోయిన ఫింగర్ సెట్ అవ్వలేదు. అండ్ లైక్ నా కాలు నాకు నడవడానికి 6 months పట్టింది ప్రాపర్గా, లైక్ మళ్ళీ ఫామ్లోకి రావడానికి. ఓకే. సో షీ వాజ్ ది టఫెస్ట్. అండ్ మ్యాచ్ విన్ అయ్యాక నేను చెప్పాను, నేను విన్ అయ్యాను సెకండ్ రౌండ్లో ఆమెను నాకౌట్ చేసి. ఫస్ట్ రౌండ్లో ఆమె చాలా డామినేటింగ్గా ఉండే, సెకండ్ రౌండ్లో ఆమెను నాకౌట్ చేశాను. మ్యాచ్ విన్ అయ్యాక హక్ చేసుకొని చెప్పాను, యూ హ్యావ్ ది స్ట్రాంగెస్ట్ లెగ్స్, నీ కిక్స్ అమేజింగ్ అని చెప్తే యూ హ్యావ్ పవర్ఫుల్ పంచెస్ అని చెప్పింది ఆమె. లైక్ తనంత స్ట్రాంగ్గా ఈ రోజు వరకు మళ్ళీ నేను మీట్ అవ్వలే. ఓకే. మళ్ళీ ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఫేస్ అయ్యారా? లేదు, ఆ రోజే జస్ట్ మీట్ అయింది. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఎవరితోనైనా డిఫెండ్ అయితే మళ్ళీ వాళ్ళని ఓవర్కమ్ చేయాలని ఒక కోరిక అయితే ఉండిపోతుంది కదా. సో లేదు, తను తర్వాత నెక్స్ట్ ఇంకొక మ్యాచ్కి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటి అంటే, తను ఆ మ్యాచ్తోనే తను కెరీర్ కంప్లీట్ చేసిందంట. తను అన్బీటబుల్ అంట నేపాలీ. ఓహో. అప్పటి వరకు తను ఓడిన మ్యాచ్ లేదంట. ఓకే. సో ఆ డిఫీట్ని తను తట్టుకోలేక తను మొత్తం మార్షల్ ఆర్ట్స్కే గివప్ ఇచ్చింది అని తెలుసుకున్నాను. నాకు లిటరల్లీ కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ అది తన చాయిస్, తన మైండ్ సెట్, దానికి నేనేం చేయలేను, నేను రెస్పాన్సిబుల్ కాదు అని అర్థం కానీ నాకు కొంచెం టైం పట్టింది. ఓకే. సో మీకు చాలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరే మాకు చెప్పండి, మా ప్రేక్షకులకి మీరు అచీవ్ చేసిన అవార్డ్స్. ఎందుకంటే కొన్నైనా నేను మర్చిపోతాను. సో మీ స్ట్రగుల్ అది. సో ఒకసారి మీరు సాధించిన అవార్డ్స్ నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఒకసారి చెప్పండి. 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. లైక్ సేవా భారత్ అవార్డ్ ఫర్ ట్రైనింగ్ రూరల్ ఏరియాస్లో ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం అండ్ ఆర్ఫనేజ్ గర్ల్స్కి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. అండ్ షీ ఇన్స్పైర్స్ అవార్డ్ ఇంటర్నేషనల్లీ మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ అచీవ్ చేయడమే కాకుండా నా వంతుగా సొసైటీకి సంథింగ్ కంట్రిబ్యూట్ చేస్తున్నందుకు షీ ఇన్స్పైర్స్ అవార్డ్ వచ్చింది. అది కాకుండా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, ఎఫ్టీసీ స్పెషల్ అవార్డ్, ఖేల్ భూషణ్ అవార్డ్ అండ్ అష్టలక్ష్మి అవార్డ్ వచ్చింది. అండ్ జాకీ బుక్ ఆఫ్ టాలెంట్స్లో నేమ్ వచ్చింది, లైక్ టాలెంట్ ఐకాన్గా ఫర్ అచీవింగ్ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ ఇన్ డిఫరెంట్ కంబాట్ స్పోర్ట్స్. అది కాకుండా గ్రాండ్ మాస్టర్ అవార్డ్ వచ్చింది, లైక్ ఏషియా బుక్ ఆఫ్ అవార్డ్స్ నుంచి. అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఫర్ నా నేమ్ ఎందుకు వచ్చిందంటే ఫర్ అచీవింగ్ మ్యాక్సిమం సర్టిఫికేట్స్ ఇన్ డిఫరెంట్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అని చెప్పి. అండ్ తెలంగాణ స్టేట్కి ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ని అండ్ యంగెస్ట్ సర్టిఫైడ్ బాక్సింగ్ కోచ్ ఫర్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా నేను రూరల్ ఏరియాస్లో వీకెండ్స్లో వచ్చి ట్రైన్ చేస్తున్నాను. దానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అప్రిసియేషన్ ఇచ్చారు. అండ్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు ఒక అప్రిసియేషన్ ఇచ్చారు. అండ్ అదే కాకుండా నేను తెలంగాణ పోలీస్కి కూడా బేసిక్ టెక్నిక్స్ నేర్పించాను, మార్షల్ ఆర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కంబాట్ స్పోర్ట్స్. ఎందుకు అంటే నీడ్ ఉంటుంది. టఫ్ ఖైదీలు అంత నైస్గా పొలైట్గా ఏమి ఉండరు, ర్యూడ్గా బిహేవ్ చేస్తే
వాళ్ళకి హ్యాండిల్ చేయగలగాలి. ఉమెన్ పోలీస్ అంటే జస్ట్ అదొక జాబ్ కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి బేసిక్ టెక్నిక్స్ కానీ వచ్చుంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు ఆ సిచ్యువేషన్ని ఈజీగా అని చెప్పి వాళ్ళకు కూడా నేను ఫ్రీ సర్వీస్ ఇచ్చాను. అండ్ వాళ్ళకే కాదు, ఏ స్టేట్ పోలీస్కైనా నేను ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ నా వల్ల అయినంత వరకు నేను కామారెడ్డిలో ఉన్న మ్యాక్సిమం కేజీబీవి, కస్తూర్బా స్కూల్స్ అన్నిటికీ నేను వీకెండ్ సెషన్స్ ఇచ్చాను, టెక్నిక్స్ నేర్పించాను. రూరల్ ఏరియాస్లో మెయిల్ డామినేషన్ చాలా ఉంటుంది, అమ్మాయికి వాయిస్ ఉండదు, తనకి ఇబ్బంది అవుతుంది, తనకు కష్టమవుతుందని చెప్పుకోవడానికి కూడా ఫ్యామిలీలో అంత చనువు ఉండదు. నాకు ఇది ఇష్టం లేదు అని చెప్తే వినేవాళ్ళు ఉండరు. తనకంటూ కొంచెం ఏదైనా కెపాసిటీ ఉండాలి, వాయిస్ రావాలి. జస్ట్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగే కాదు, నేను సైకలాజికల్లీ కూడా వాళ్ళని నేను ప్రిపేర్ చేస్తున్నాను. మాట్లాడండి, ఇబ్బంది అయితే చెప్పండి, ఈ సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలియాలి అని అవేర్నెస్ కోసం నేను నా టైం, నా ట్రైనింగ్, నాకు అక్కడ ఇన్కమ్ ఉంటుంది వీకెండ్ సెషన్స్ ఇస్తే, అవన్నీ వదులుకొని వస్తున్నాను. ఐ థింక్ నా వల్ల అట్లీస్ట్ ఒక 10 లైఫ్స్ చేంజ్ అయినా నాకు అది కూడా పెద్ద అచీవ్మెంట్. జనాలకి ఇంటర్నేషనల్ మెడల్ అచీవ్మెంట్ ఏమో, నాకైతే ఒక 10 లైఫ్స్ చేంజ్ చేయగలిగితే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. అయితే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఎవరైనా ముందుకు వచ్చారా, అక్క వీ వాంట్ టు బీ లైక్ యూ, సో సపోర్ట్ అస్ అని? మనకి చాలా మంది, ఇప్పుడు మనం ఒకరిని చూస్తే డెఫినెట్గా మీరు ఒకరిని చూసి ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యారో, మీరు జస్ట్ ఒక పేపర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు, మీరైతే ఇంక ఇప్పుడు వాళ్ళకి లైవ్లో కనబడుతున్నారు. సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. సో మిమ్మల్ని చూసి ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు? ఇప్పుడు నా ఓన్ బ్రదర్కి నేను ఇన్స్పిరేషన్. నన్ను చూసి వాడు ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్, విజయ రాఘవేంద్రరావు. ఓకే. అంతేకాకుండా నన్ను చూసి పోచారం సార్ వాళ్ళ మనవాడు కూడా ఇప్పుడు రుషాంక్ రెడ్డి ఇంటర్నేషనల్ మెడలిస్ట్. ఓహో, ఓకే. నేనే ట్రైనింగ్ ఇచ్చాను. అది కాకుండా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ట్రైనింగ్ ఇచ్చాను కదా, ఆ పిల్లలు కూడా మొన్న ఖేలో ఇండియాకి ఆడడానికి వచ్చారు. ఓకే. సో అండ్ ఇంకొక అమ్మాయి నన్ను చూసి ఎంత ఇన్స్పైర్ అయిందంటే, నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మార్షల్ ఆర్ట్స్ క్వీన్ 1, అయితే ఆ పిల్ల మార్షల్ ఆర్ట్స్ క్వీన్ 2 అని పెట్టుకొని తను కంబాట్ స్పోర్ట్స్లో ట్రైన్ అవుతూనే అడిగింది, ట్రైనింగ్ ఇచ్చాను ఆ పాపకు కూడా. ట్రైనింగ్ ఇచ్చాక తను అడిగింది, అక్క నాకు ఇలాగా పిటి ఉషా స్కూల్లో నాకు ట్రైనింగ్కి దొరికింది అక్క, ఎట్లా కంబాట్ స్పోర్ట్స్ చేయాలా ఎట్లా అంటే, కంబాట్ స్పోర్ట్స్ వదిలేనాన్న, కెరీర్ లేదు, ఎవరు చూసేవాళ్ళు ఉండరు, అథ్లెటిక్స్ కాబట్టి ఒకసారి నేమ్ వచ్చిందంటే షైన్ అవుతావు, అట్టే వెళ్ళిపో అని చెప్పాను. సో తను ట్రైన్ అవుతుంది, ఇప్పుడు నేషనల్కి వెళ్ళింది, తను మెడల్స్ అచీవ్ చేస్తుంది. తనకు ఎప్పుడు ఏ డిఫికల్టీ ఉన్నా, లైక్ ఏ ఇంజురీ అయినా తను కాల్ చేస్తుంది, అక్క ఇది సిచ్యువేషన్, రికవరీ ఎట్లా, ఫుడ్ ఎట్లా, ఏం న్యూట్రిషన్ తీసుకోవాలి అని చెప్పి. ఓకే. సో వస్తున్నారు చాలామంది నన్ను చూసి, నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఇప్పుడు చాలామంది గైడెన్స్ కోసం కానివ్వండి, ఇప్పుడు ఇన్ని స్కూల్స్ వెళ్ళాను కదా, ఎవరన్నా చెప్పుకోలేకపోతే ఇబ్బంది అవుతే ఇన్స్టాగ్రామ్లో చెప్పండి అంటే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, అక్క హెల్ప్, ఇది సిచ్యువేషన్, ఇట్లా అబ్యూస్ చేస్తున్నారు, ఇట్లా అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అడుగుతారు. సో అకార్డింగ్ టు నేను వాళ్ళకి, పోలీస్ కూడా మన ఎంత బెస్ట్ పోలీస్ అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఎంత నచ్చలేదో పోలీస్ నాకు అంత రెస్పెక్ట్, వాళ్ళు బెస్ట్ సర్వీస్ ఇస్తారు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ మీద నమ్మకం. సో ఇది ఇట్లా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తారు, అండ్ ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటే కూడా చెప్పండి అని చెప్తాను. ఓకే. సో ఇంప్రూవ్మెంట్ కొంచెం నా సైడ్ నుంచి అయితే ఎఫర్ట్స్ పెడుతున్నాను, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఓకే. ఇంకా ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి. వాయిస్ అంటే మాట్లాడనివ్వరు కదా, ఓపెన్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. చాలా అబ్యూస్ని ఫేస్ చేస్తున్నా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఒక గ్రేట్ హ్యాపీనెస్ కదా, మన దగ్గర నేర్చుకొని వాళ్ళు ఒక స్థాయిలో వెళ్తే. అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు అంటే మీరు మెయిల్ కోచ్ల దగ్గర నుంచి నేర్చుకున్నారు. సో మీరు ఒక కోచ్ స్థాయికి వచ్చి ఒకరిని ట్రైన్ చేసి వాళ్ళు ఒక మెడల్ అచీవ్ అయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని వెన్నుగా ఉండి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తున్నప్పుడు ఒక్కొక్క హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్, ఒక్కొక్క స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇంకా ఎలాంటి ఫెసిలిటీ కావాలి, ఇంకా ఎవరిని షైన్ చేయాలన్నా, ఒక అకాడమీకి లెవెల్లో దీన్ని తీసుకురావాలి అన్నా మీరేం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
అసలు ఏం సపోర్ట్ ఉందనుకుంటున్నారు? ఏం సపోర్ట్ లేదు. మా అమ్మ ఏదో నా సైడ్ నుంచి నా జీల్, నా విల్ మాత్రమే ఇది. గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఎంకరేజ్‌మెంట్ లేదు. లైక్ ఎక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి? గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? లైక్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇఫ్ పిల్లలు 10 మంది ట్రైన్ అవుదాం అనుకుంటున్నారు. ఒక పంచింగ్ బ్యాగ్ లేదు, ఒక గ్లౌజ్ లేదు, ఒక గ్రౌండ్ లేదు, ఒక స్టేడియం లేదు. ఏముంది? ఏమీ లేదు. ట్రైన్డ్ కోచెస్ దూరం మాట. ఇక్కడ ఏదైనా ఉండాలి కదా! ఇఫ్ పిల్లోడొచ్చి స్టేడియంకి రానికి వాడికి అట్రాక్టింగ్‌గా ఏదైనా ఉండాలి కదా! ఒలింపిక్ మెడల్ కావాలి మన వాళ్ళకి. ఒలింపిక్ మెడల్ అంటే నీకు ఇక్కడ స్టేట్ మెడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అవేర్నెస్ వీళ్ళకుందా? చెప్పినా అర్థం చేసుకునే అంత లేదు సీన్. చాలా డిఫికల్టీస్ ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉండదు. ఫెసిలిటీస్ దూరం మాట. బేసిక్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఉండదు. ఆడాలని అని అనుకున్నా కూడా అక్కడ ఏం ఫెసిలిటీ లేదు. కోచ్ లేడు. నా సిచ్యువేషనే. నేను ట్రైన్ అయిదాం అనుకున్నప్పుడు నాకు కోచ్ లేడు, గ్రౌండ్ లేదు, గర్ల్ చైల్డ్ పంపించేవాళ్ళు కాదు. సో నేను అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పటికీ ఇక్కడ ఫేస్ చేస్తున్నారని నాకు అర్థమయ్యే నేను ఇక్కడ వరకు వస్తున్నాను. వీకెండ్స్లో వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాను. అదే గవర్నమెంట్ పెడితే ఇప్పుడు క్వాలిఫైడ్ కోచెస్ ఎన్ఐఎస్ చేసి వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. స్టేడియంలు ఖాళీగా పడి ఉన్నాయి. అపాయింట్ చేయడు గవర్నమెంట్, చేయదు. వాళ్ళకి వచ్చింది ఏం లేదు. ఉట్టిగా మాట్లాడతారు. మేము ప్లేయర్స్కి అది చేసాం, ఇది చేసాం, మేము ఏదో టోర్నమెంట్ పెట్టినాం. ఏం యూజ్? టోర్నమెంట్కి రావాలంటే ఆడ పిల్లలు ట్రైన్ అయి ఉండాలి. మీరు టోర్నమెంట్ పెట్టంగానే ఎవరో వచ్చేస్తారని ఎట్లా అనుకుంటారు? ఏదో బిజినెస్ అది. ఆ పోస్టర్లు పెట్టి సంపాదించుకోవడానికి తప్ప రియల్గా గ్రౌండ్ లెవెల్లో పెడుతున్న ఎఫర్ట్ జీరో. ఎగ్జాక్ట్గా మాట్లాడితే మళ్ళీ నన్ను ఎంతమంది టార్గెట్ చేస్తారో నాకు తెలీదు. బట్ ఫెసిలిటీస్ అయితే జీరో. నేను నాలాగా పిల్లలు సఫర్ అవ్వకూడదు అనుకొని మాత్రమే నేను ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నందుకు పిల్లలు వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫినాన్షియల్లీ అందరూ ఫిట్ కాదు, అయినా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది వాళ్ళ పేరెంట్స్ గ్రేట్నెస్ కూడా. సో ఆ పిల్లలు కూడా ఎంత టఫ్గా నేను ఇచ్చే ట్రైనింగ్కి వాళ్ళు అంత టఫ్గా ట్రైన్ అయ్యి అక్కడ టోర్నమెంట్లో బెస్ట్ పర్ఫామ్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కోచ్దే గొప్పతనం కాదు, పిల్లలు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడతారు కదా, అది వాళ్ళ గ్రేట్నెస్. అండ్ పేరెంట్స్ కూడా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఆ పేరెంట్స్ గ్రేట్నెస్. సో ఇంతమంది ఎఫర్ట్స్ పెడితే అక్కడ ఒక మెడల్ వస్తుంది. ఆ మెడల్ వెనుక స్ట్రగుల్ ఏ గవర్నమెంట్కి అర్థం కాదు. మీరు ఏదో ఒలింపిక్ తెస్తేనే అది వాళ్ళకి అచీవ్మెంట్. అప్పటి వరకు ఇదంతా ఉంటుంది ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్లో వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఎక్కడా ఉండరు. కానీ ఏదన్నా నీకు సపోర్ట్ చేస్తే అదేదో పెద్ద ఫేమస్ థింగ్, ఏదో అమేజింగ్ థింగ్ అనిపించిన రోజు మాత్రమే అందరు వస్తారు. కాకపోతే నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అరుణతార గారు అండ్ ఎక్స్ఎమ్మెల్యే గంగారాం గారు ఇంటి వరకు వచ్చి పలకరించి వెళ్ళారు. అది చాలా పాజిటివ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన మా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు ఎంకరేజ్ చేయడం నాకు చాలా పాజిటివ్గా ఉంది. అండ్ రీసెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్కి పోచారం సార్ వాళ్ళ సన్ భాస్కర్ రెడ్డి గారు నాకు స్పాన్సర్షిప్ ఇచ్చారు, ఫుల్ స్పాన్సర్షిప్. సో ఇవంతా నాకు ఎంకరేజింగ్గానే ఉంది. కాకపోతే వీళ్ళ పాకెట్ నుంచి ఇస్తున్నారు, అది వాళ్ళ మంచితనం, వాళ్ళ గొప్పతనం. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏ విధమైన సపోర్ట్ దొరకట్లేదు. అండ్ అన్ని కంబాట్ స్పోర్ట్స్ ఒలింపిక్ గేమ్స్ కాదు. అండ్ అలాగని ఈ స్పోర్ట్స్కి వచ్చిన ఇంటర్నేషనల్ మెడల్కి వాల్యూ లేదని కాదు. అది వాళ్ళకి అర్థం అవ్వాలి, అది అర్థం అవుతలేదు. అండ్ వీళ్ళు స్పెసిఫిక్గా ఎలా మాట్లాడతారంటే వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ అది ఇది అని మాట్లాడతారు. కాబట్టి చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది. వేరే స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి ఆడడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు. బట్ ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తుంది కదా, ఇక్కడ కదా నేను ఒరిజిన్ ఇక్కడ కాబట్టి. సో కొంచెం నేను ఇంకా అదే డైలమాలో ఉన్నాను. వేరే స్టేట్స్కి వెళ్ళిపోతే ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంకరేజ్ చేస్తామన్నారు. డైరెక్ట్ డిప్యూటీ సీఎం నుంచి కాల్స్ ఉన్నాయి. ఒక విధంగా చూస్తే నా స్టేట్ వాళ్ళకి అది స్లాబ్. అది నేను వెళ్ళిపోతే వెళ్ళొచ్చు, ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఒక్కసారి 2 సార్లు ట్రై చేసి వెళ్ళిపోతాను. వెళ్ళడానికి పెద్ద డిఫికల్ట్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా నాది నేనే స్ట్రగుల్ అవుతూ నాది నేనే అన్ని విధాలుగా ఇబ్బంది. అండ్ కోచెస్ కూడా 100% ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చెయ్యరు కూడా.
సో ఇన్ని డిఫికల్టీస్లో నేను తట్టుకొని ఇంకా నిలబడి ఉన్నాను. చాలాసార్లు అనిపిస్తుంది గివ్ అప్ ఇచ్చేద్దామని. చాలాసార్లు వెళ్ళిపోయిన కాశీకి. ఈ స్పోర్ట్స్ లైఫ్ ఆ స్ట్రెస్ ఇదంతా నేను నాలాగా ఉండాలి, నేను చాలా పీస్ఫుల్గా ఉండాలనుకుంటాను. నాకు అవుట్ సైడ్ స్ట్రెస్ ఎక్కువైపోతే నేను వెళ్ళిపోతాను. కొన్ని డేస్ అక్కడ స్పెండ్ చేసి వస్తే నేను మళ్ళీ నార్మల్ అవుతాను. సో స్పిరిచువల్ లైఫ్ని నేను చాలా బిలీవ్ చేస్తాను. సో చాలా చాలా డిఫికల్టీస్ ఉన్నాయి మాట్లాడే కొద్దీ. అండ్ ఈవెన్ చాలామందికి అర్థం కూడా కాదు ఏంటి సిచ్యువేషన్ అనేది. ఎందుకంటే దిగితేనే తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు కదా. తెలియనప్పుడు ఏదో రాగా ఏదో లూజ్గా మాట్లాడడం అలవాటు అయిపోయిన వాళ్ళు అండ్ చీప్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు అయిపోయిన వాళ్ళు కాబట్టి ఎక్కువ మాట్లాడినా యూజ్ ఉండదు. అండ్ గవర్నమెంటే పట్టించుకునే సిచ్యువేషన్లో లేనప్పుడు ఒక నార్మల్ హ్యూమన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. గవర్నమెంట్లో కూడా ఎంతమందికి స్పోర్ట్స్ అంటే నాలెడ్జ్ ఉంది? ఎవరికి లేదు. ఎంతమంది అథ్లెట్స్ పాలిటీషియన్స్ అయ్యారు? ఎవరు లేరు. ఏం తెలుసు? నాకు ఇష్టం, నాకు క్రికెట్ ఇష్టం, నేను క్రికెట్ చూస్తుంటే అంటే ఏం యూస్? నువ్వు క్రికెటర్ అయ్యి ఉండి అక్కడి వరకు వెళ్ళి నీకు పెయిన్ తెలుసుంటే సెలక్షన్లో ఎట్లుంటుంది, సెలక్షన్ అయిన తర్వాత ఎట్లుంటుంది, ట్రైనింగ్ ఎన్ని అవర్స్ ఉంటుంది, అండ్ ఆ ట్రైనింగ్ తర్వాత తట్టుకొని రావాలి, అండ్ ఇంకా ఇంజురీస్ ఎట్లా తట్టుకొని ఉన్నావు, ఎంత పాలిటిక్స్ చూసి ఉంటే నువ్వు మాట్లాడాలి. ఏం తెలియదు, జస్ట్ క్రికెట్ చూస్తా నాకు ఇష్టం అంటే ఏమన్నట్టు, నీకేం తెలుసు అని. ఏం తెలియదు, ఉట్టిగా మాట్లాడతావు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు చూస్తున్నావు, నీకు ప్యాషన్ కాదు అది. ప్యాషన్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ డిఫికల్ట్ అందులో దిగుతాం కాబట్టి ఆ లోతు ఏంటో, ఆ నొప్పి ఏంటో అవన్నీ తెలుస్తాయి. మీ స్టడీస్ ఏంటి? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే. రైట్ నో సైకాలజీ డిస్టెన్స్లో చదువుతున్నాను. నాకు ఎక్కువ టైం లేదు ఎఫర్ట్స్ పెట్టడానికి. ఓకే. అండ్ మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా చాలా చదువుకోవాలని అనుకుంటున్నాను. ఓకే. ఎడ్యుకేషనల్ గోల్స్ కూడా ఉన్నాయి. ఓకే. మరి అంటే ఈ సైకాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ప్లేయర్స్కి సైకలాజికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దానికోసమే మీరు సైకాలజీ సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే ఏంటి? లేదు, సైకాలజీ ఈజ్ నా పర్సనల్ చాయిస్. నాకు ఇంట్రెస్ట్ చాలా. ఓకే. సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి కదా కొందరిలో, అవి చాలా అమేజింగ్. అవి రియలా కాదా అర్థం కాకపోయేది. సైకలాజికల్ అబిలిటీస్ ఏంటి అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఏంటి కొంచెం తెలుసుకుంటే మనం ఇబ్బంది పడకుండా ఉండగలుగుతాము. లైక్ అలా అనుకుని మాత్రమే స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిపోయింది సిచ్యువేషన్. నేను సైకాలజీ చదువుతున్నానని తెలియకపోయినా కూడా ఎవరో అన్నోన్ పీపుల్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ లైక్ రేపు నేను సూసైడ్ చేసుకోబోతున్నా అలాంటి మ్యాటర్ షేర్ చేసుకుంటున్నారు. సో ఇది రియల్ టాస్క్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో అట్లాంటి వాళ్ళని నేను సేవ్ చేయగలిగాను. నేను ప్రొఫెసర్స్తో కాంటాక్ట్ అయ్యేటట్టు మీట్ అయ్యేటట్టు చేశాను. బట్ బేసిక్ స్టెప్గా నేను ఇవ్వాల్సిన కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు చచ్చిపోలేదు ఇప్పుడు, స్టిల్ అలవ్ అంటే. కానీ సో లైఫ్ అయితే సేవ్ చేశారు. కానీ వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది. అది వన్ డేలో వచ్చింది కాదు, వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. లైక్ చాలా టైం నుంచి అట్లా ప్రిపేర్డ్గా వస్తారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ఒక బాబు విషయంలో జరిగింది. రీసెంట్గా ఇక్కడ ఒక బాబు రిపీటెడ్గా 19 times ఒక వీడియోని చూసి హౌ టు సూసైడ్ ఓకే చూసి 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 హీ ఇంప్లిమెంటెడ్ 100. యాక్చువల్లీ చూడండి అట్లా జరుగుతుంది. సో అందుకని ముఖ్యంగా పిల్లలకి, చదువుకునే వాళ్ళకి, ప్లేయర్స్కి, వీళ్ళందరికీ సైకలాజికల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను, అంటే రిలేటెడ్ టు ద ప్రొఫెషన్ అని సెలెక్ట్ చేశారా ఏంటి అని. అండ్ ఇంకొకటి, మీరు స్వతహాగా ఇప్పుడు మాట్లాడడం చూస్తే చాలా కామ్గా పొలైట్గా ఉంది. మీ సబ్జెక్ట్ ఏమో చాలా వైలెంట్. అండ్ చిన్నప్పుడు కూడా మీకు చాలా కోపం అని విన్నాను. మరి ఈ 3 వేరియేషన్స్ హౌ కెన్ ఇట్ పాసిబుల్ ఇన్ 1 person? సో స్ప్లిట్ పర్సనాలిటీ నాకు కనబడుతుంది. స్ప్లిట్ ఏం కాదు, చిన్నప్పుడు కోపం ఉండేది. సో దానికి స్పిరిచువల్గా నాకు మంత్రోపదేశం జరిగింది. ఆ తర్వాత డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వచ్చేసరికి చాలా చేంజెస్. అండ్ ఇప్పుడు నాకు యాంగర్ ఇష్యూస్ లేవని అనుకోకండి. లైక్ శివ కామ్గా ఉంటారు, బట్ ఆయన కోపం వస్తే డిస్ట్రాయ్. సో యాజ్ ఎ శివ డివోటీ మీరు అది చూడొచ్చు. నేను చాలా కామ్గా ఉండడానికే ట్రై చేస్తాను. బట్ ఒక లిమిట్ క్రాస్ అవుతుంది కదా, అప్పుడు చూడొచ్చు. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా మరి?
సో చాలా యాంగర్ వస్తే గుడికి వెళ్ళి కూర్చుంటాను, ఎందుకంటే నేను కామ్ అవ్వాలి. నా యాంగర్ నా బాడీని, నా మైండ్, నా స్పిరిట్ని ఎక్కడ డిస్ట్రాయ్ చేయొద్దనే నేను అనుకుంటాను. ఓకే. అండ్ నాకు స్పిరిచువల్ జర్నీ దీనికి చాలా యూజ్ అయింది, చాలా హెల్ప్ అయింది. ఓకే. అండ్ స్పెషల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై గురు నారాయణ శర్మ గారు ఓకే. ఫర్ మంత్రోపదేశం అండ్ ఆ డిసిప్లిన్ లైఫ్ నాకు ఇచ్చినందుకు. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ అనడానికి లేదు, లైఫ్ చాలా నేర్పిస్తుంది మనకి, స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాము. అండ్ స్పిరిచువల్ లైఫ్ని మీరు కూడా యాడ్ చేసే కొద్ది లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి. పాజిటివిటీ వస్తుంది, కామ్నెస్ ఇన్సైడ్ నుంచి. ఆ ఇన్సైడ్ కామ్నెస్, ఆ పీస్ అనేది మన ఓన్ వర్క్, అది అచీవ్ చేయాలి. అది పెద్ద అచీవ్మెంట్, అది అవ్వదు. అందుకే ఇన్ని సైకలాజికల్ ఇష్యూస్. అండ్ ఇంకోటి సైకలాజికల్ ఇష్యూస్ రావడానికి స్లీప్, ఫుడ్ అండ్ మనం కన్జ్యూమ్ చేసే ఎవ్రీథింగ్, లైక్ వినడం, చూడడం, మాట్లాడడం, మనం సరౌండింగ్స్, ఇవన్నీ మ్యాటర్. కాబట్టి మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్లనే ఇప్పుడు ఒక వీడియో ఒక కిడ్నీ అంతగా చేయగలిగినప్పుడు, లైక్ స్టోరీస్ లైక్ మైన్ ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతాయి. సో ఎగ్జాక్ట్లీ. ఒక చెడు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఒక మంచి ఒక పర్సన్ని మార్పు తేవడానికి, ఎందుకు అంటే అది వాస్తవంలో పెట్టాలి. అవును, చేయడానికి, మాట్లాడడానికి ఈజీ. ఎస్, చెప్పడం ఈజీ, చూడడం ఈజీ, మాట్లాడడం ఈజీ, కానీ ఇంప్లిమెంటేషనే చాలా 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 టఫెస్ట్ థింగ్. ఈజీ కాబట్టి అందరూ మాట్లాడతారు, డిఫికల్ట్ కాబట్టి చేసేవాళ్ళు చాలా తక్కువ, అచీవర్స్ అందుకే తక్కువ ఉంటారు. ఎస్. ఎంతోమంది ఆడతారు, గెలిచేది ఒక్కరు. ఎంతోమంది రాస్తారు, విజేతగా ముందుండేది ఒకరు. ఎంతోమంది పుడతారు, కానీ వాళ్ళకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వాళ్ళే చరిత్రలో ఒక పేజీని మిగుల్చుకుంటారు. సో ఇలాంటి ఇంకొంతమంది మహిళలతో, విమెన్తో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.